అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం అటు బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్లతో కలిసి నటిస్తోంది జాన్వీ. అయితే శ్రీదేవి మరో కూతురు ఖుషీ కపూర్కి మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇలాంటి వేళ ఖుషీ వరుసగా 2 క్రేజీ ఆఫర్లు కొట్టేసింది. దీంతో నిన్నటి నుంచి ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతుంది. మరి ఈ సినిమాలేంటో చూద్దాం. ఖుషీ కపూర్ అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కుమారులతో సినిమాలు చేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటి ప్రకారం ఖుషీ కపూర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్న నాదానియాన్ చిత్రంలో అమీర్ ఖాన్ తనయుడు ఇబ్రహీం ఖాన్తో కలిసి నటిస్తుందని తెలుస్తుంది. అలానే అమీర్ కొడుకు జునైద్ ఖాన్తో మరో చిత్రంలో జోడీ కట్టబోతోంది. అయితే ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన లవ్ టుడే మూవీకి రీమేక్ అని సమాచారం. ప్రదీప్ రంగనాథన్ తీసిన ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక కెరియర్ విషయానికి వస్తే ఖుషీ కపూర్ 2020లో స్పీకప్ అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. ఆ తర్వాత 2023లో ది ఆర్టిస్ట్ అనే చిత్రంలో వెండితెరకు పరిచయం అయింది. ప్రస్తుతం ఒక 3 ప్రాజెక్టులు ఖుషీ చేతిలో ఉన్నాయి. సినిమాలే కాకుండా పలు బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఖుషీ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.